జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మొదటి స్థానంలో ఉన్నారు, కేతుతో కలిసి ఉన్నారు. ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది పేరు ప్రశ్నలు అనేవి అధికంగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ స్థానంలో కుజుడున్నారు మరియు శని గారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుడి దృష్టి శని మీద పడుతోంది. అష్టమ శని నడుస్తోంది మీకు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా, ధనపరంగా, కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమ స్థానం అధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారం అనేది మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానంలో రాహు ఉన్నారు, సూర్యుడి దృష్టి ఉన్నది, అలాగే గురు దృష్టి కూడా ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి కోర్టు కేసు విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. దశమ స్థానం అధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. బుధుడు కూడా మీకు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఈ వారం అనేది బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వకండి. జాబ్ చేంజ్ అవుతే కనుక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.